జూబ్లీహిల్స్ బైపోల్స్ లో బీజేపీ దారుణ పరాజయం పాలైంది. ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రచారం చేసిన కాషాయ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. దానికి బీజేపీలో నేతల మధ్య సమన్వయ లోపమే కారణంగా కనిపిస్తుందంటున్నారు. కమలం పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు ప్రస్తుతం ఆ పార్టీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నాయట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాషాయ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఈ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ బైపోల్లో గెలుపుపై ధీమాతో ఉన్న కమల దళానికి డిపాజిట్ కూడా దక్కకపోవటం తీవ్ర స్థాయిలో నిరాశకు గురిచేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆదిలోనే ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర నాయకత్వం సైతం చేతులెత్తేసిందన్న టాక్ నడుస్తోందిట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరువు బాధ్యతలన్నీ కిషన్ రెడ్డిపైనే మోపింది. ఎందుకంటే సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ కు జరుగుతున్న బైపోల్ కావటంతో ఆయన పార్లమెంట్ సెగ్మెంట్ లో వేలు పెట్టడం ఎందుకని అంతా సైలెంట్ గా ఉండిపోయారని చర్చ జరిగింది. కాగా తన సెగ్మెంట్ పరిధిలోకి వస్తుండటంతో అభ్యర్థి ఎంపిక మొదలు ప్రచారం వరకు అన్నీ తానే కిషన్ రెడ్డి చూసుకున్నారనే ప్రచారం జరిగింది. కిషన్ రెడ్డి కాళ్లకు బలపం కట్టుకుని సెగ్మెంట్ అంతా విస్తృతంగా తిరిగారు. తాము కింగ్ మేకర్ కాదని, కింగ్లా నిలుస్తామనే ధీమాను వ్యక్తపరిచారు. కానీ డిపాజిట్ కూడా దక్కకుండా ఊహించని ఫలితాలు రావటంతో ఈ ఓటమి బాధ్యత ఎవరు తీసుకుంటారు అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోందిట. కిషన్ రెడ్డిపై నెపం మోపుతారా, లేక రాష్ట్ర నాయకత్వం సంజయ్షి ఇచ్చుకుంటుందా, లేక సమిష్టిగా తీసుకుంటారా అనేది హాట్ టాపిక్ గా మారిందిట. ఓటమి బాధ్యత వహించేది ఎవరన్నది అటుంచితే ఈ ఘోర వైఫల్యంపై ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో తమ అసహనాన్ని వ్యక్తపరుస్తూ వార్తల్లోకెక్కుతున్నారు నేతలు. రాష్ట్ర బీజేపీలో నేతలు డివిజన్ పాలిటిక్స్ చేస్తున్నారనే చర్చ జోరందుకుందట. ఇలాంటి డివిజన్ పాలిటిక్స్ తో పార్టీ అధికారంలోకి రావటం సాధ్యమా అన్న చర్చ పార్టీ శ్రేణుల్లో నడుస్తోంది. అంతేకాదు మత రాజకీయాలు మంచిది కాదు, అవి ఎక్కువ కాలం నిలబడలేవు, అది కూడా తెలంగాణ లాంటి ప్రాంతంలో అస్సలంటే అస్సలు నడవు. డివిజన్ పాలిటిక్స్, మత రాజకీయాలు చేయటం ఇక్కడ నేతలు మానుకోవాలని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డిపాజిట్ రాని ఘోర ఓటమి తరువాత రాష్ట్ర బీజేపీలో నేతలు, క్యాడర్ మధ్య నిరాశ, నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన కామెంట్స్ నేరుగా బండి సంజయ్ని టార్గెట్ చేసేలా ఉన్నాయనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో నడుస్తోందిట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మొలతాడున్నోళ్లకు, మొలతాడు లేనోళ్లకు జరుగుతోన్న ఎన్నిక అంటూ బండి సంజయ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై వ్యక్తిగత అభిప్రాయం అంటూనే బండికి ఈటెల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చుకొచ్చారనేది టాక్. అందులో భాగమే మత రాజకీయాలు నమ్ముకున్నోళ్లు ఎక్కువ కాలం నిలబడరని ఈటెల చేసిన కామెంట్స్ బండినుద్దేశించే మాట్లాడారనే టాక్ నడుస్తోందిట. ఈ మధ్య కాలంలో ఇద్దరి మధ్య కరీంనగర్ టు శామీర్పేట్ అన్నట్టుగా వార్ నడిచింది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మైనార్టీలపై బండి సంజయ్ చేసుకొచ్చిన వ్యాఖ్యలకు ఈటెల కౌంటర్ ఇచ్చారనే టాక్ రావటంతో ఇద్దరి మధ్య పంచాయతీ మళ్లీ మొదటికొచ్చిందనే చర్చ నడుస్తోందిట. అయితే ఈటెల చేసిన కామెంట్లపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కొంతమంది తనను ప్రతిరోజు మీడియాలో, సోషల్ మీడియాలో హేళన చేస్తుంటారని, ఈ బండి సంజయ్ కు ఏ పని లేదు, పొద్దున లేస్తే హిందూ ధర్మం గురించి మాట్లాడతాడని వ్యాఖ్యానించారు. హిందూ ముస్లిం మధ్య చిచ్చు పెట్టాలని చూస్తాడని విమర్శలు చేస్తున్నారని, ఎవరేమన్నా తాను హిందూ సనాతన ధర్మ రక్షణ కోసమే పనిచేస్తానని పరోక్షంగా ఈటెల రాజేందర్ కు కౌంటర్ ఇచ్చారు. ఇలా పార్టీలోని ముఖ్య నేతలైన ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలయ్యిందా అన్న ప్రశ్నలు ఆ పార్టీ క్యాడర్లో వినిపిస్తున్నాయట. ఇందుకు డివిజన్ పాలిటిక్స్, మతాల రాజకీయాలు పార్టీకి మంచివి కావు అన్న అంశాలు ఈటెల రాజేందర్ ఇప్పుడెందుకు లేవనెత్తారు? కాషాయ పార్టీలో డివిజన్ పాలిటిక్స్ చేస్తున్న నేతలెవరు? డివిజన్ పాలిటిక్స్ చేసేంత పరిస్థితి ఆ పార్టీలో ఎందుకొచ్చింది? నేతలు డివిజన్ పాలిటిక్స్ కు మాత్రమే ఎందుకు పరిమితమవుతున్నారు? డివిజన్ పాలిటిక్స్, మత రాజకీయాలు అన్న మాట ఈటెల రాజేందర్ నోట ఎందుకొచ్చింది? ఆ టైప్ ఆఫ్ రాజకీయాలు నిలబడవు అనే వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సొచ్చిందనే ప్రశ్నలు పార్టీ క్యాడర్ను సతమతం చేస్తున్నాయట.